బెట్టింగ్ యాప్స్ కట్టడిపై తెలంగాణ పోలీసులు ఫోకస్ పెట్టారు. 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, రీతు చౌదరితో పాటు టేస్టీ తేజ, యాంకర్ శ్యామల, కిరణ్ గౌడ్, అలాగే అజయ్, సన్నీ యాదవ్, సుధీర్ పై కేసులు నమోదు చేశారు. లోకల్ బాయ్ నానిని పోలీసులు రిమాండ్ కు తరలించారు. లోకల్ బాయ్ నానిపై కేసుతో ఇన్ఫ్లుయెన్సర్స్ అలర్ట్ అయ్యారు. యాప్స్ ప్రమోట్ చేసి తప్పు చేశామని క్షమాపణలు చెప్తున్నారు. బెట్టింగ్ యాప్స్ కట్టడిపై తెలంగాణ పోలీసులు ఫోకస్ పెట్టారు. 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, రీతు చౌదరితో పాటు టేస్టీ తేజ, యాంకర్ శ్యామల, కిరణ్ గౌడ్, అలాగే అజయ్, సన్నీ యాదవ్, సుధీర్ పై కేసులు నమోదు చేశారు. లోకల్ బాయ్ నానిని పోలీసులు రిమాండ్ కు తరలించారు. నానిపై కేసుతో ఇన్ఫ్లుయెన్సర్స్ అలర్ట్ అయ్యారు. యాప్స్ ప్రమోట్ చేసి తప్పు చేశామని క్షమాపణలు చెప్తున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, యథమూల్య బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారిపై ఒకవైపున పోలీసులు ఉక్కుపాదం మోపే ప్రయత్నాలను స్టార్ట్ చేశారు. ఇప్పటికే గత కొన్ని రోజుల నుంచి ప్రస్తుత ఆర్టీసీ ఎండి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ విసి సజ్జనార్ ఎన్నో విధాలుగా సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా వ్యతిరేకిస్తూ వీళ్ళ ద్వారా అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇమీడియట్ గా వీటికి సంబంధించి చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాలను కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే ఇప్పటికే వరుసగా అనేక ప్రాంతాల్లో కూడా వీళ్ళందరి మీద కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పుడు తాజాగా పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కొంతమంది సెలబ్రిటీస్ తో పాటు పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు దాదాపు 11 మంది మీద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు నమోదైనటువంటి వారిలో బిగ్ బాస్ విన్నర్ గా ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్, అలాగే విష్ణుప్రియ, రీతు చౌదరి, టేస్టీ తేజ, ఇలా అంటే సోషల్ మీడియాలో ప్రభావితంగా ఉన్నటువంటి కొంతమంది ఆల్రెడీ సెలబ్రిటీస్ గా ఉన్నవారు, బిగ్ బాస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, ఇలా 11 మంది ఉన్నారు. వీరితో పాటు మరికొంతమంది కూడా కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. అయితే వీటికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కన్నెర చేస్తున్నారు. వీళ్ళని ఏ క్షణం అయినా సరే అదుపులోకి తీసుకొని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అలాగే అవసరమైతే అరెస్టులు కూడా జరిగేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ కారణంగా